वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद शहर रमज़ान अल्लज़ी उन्ज़िल फ़ीहिल क़ुरआन हुदल लिन्नासि व बय्यिनातिन मिनल हुदा वल फ़ुरक़ान। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सर्व प्रशंसలు सकल పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి। అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు। సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు। అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక, ఆమీన్। సోదరులారా, నాకు ఇవ్వబడినటువంటి అంశము రమదాన్ మాసం నరక విముక్తి మాసం। సోదరులారా, ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారు ప్రపంచంలో మానవుని యొక్క స్థితి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు। కత్తి పదును పెట్టబడుతోంది, పొయ్యి మండించబడింది, అయినా కూడా పొట్టేలు స్వేచ్ఛగా మేస్తుంది, నాకేమీ సంబంధం లేదన్నట్టుగా। దానికి తెలియదు ఆ కత్తి నూరబడుతుంది నా కోసమే, నన్ను కొయ్యటానికే అని దానికి తెలియడం లేదు। ఆ పొయ్యి మండించబడింది నా మాంసం ఉడకబెట్టడానికే అని అది గ్రహించలేకపోతుంది। ఇహలోకంలో మానవుని యొక్క స్థితి కూడా ఇదే విధంగా ఉంది। నాకు మరణం ఒకటి రానుంది, మరణం తర్వాత సమాధిలో నా కొరకు శిక్షలు ఉన్నాయి, అక్కడ ప్రశ్నించబడతాను, సమాధి తర్వాత కయామత్ రోజున లేపబడతాను, నన్ను పుట్టించిన నా స్వామి దర్బారులో నేను ప్రశ్నించబడతాను, అక్కడ నాకు నరకంలో శిక్షలు ఉన్నాయి, నా కర్మల పత్రాలు దిద్దబడతాయి, నా నుండి లెక్క తీసుకోబడుతుంది అన్నటువంటి యావ ఆలోచన మరిచిపోయి ఇదే ప్రపంచంలో శాశ్వతంగా బ్రతుకుతాను, మరణమే నాకు రాదు అన్నట్టుగా భ్రమలో బ్రతుకుతున్నాడు। సోదరులారా, సహాబాలు నరకం నుండి రక్షించుకోవటానికి నరకానికి ఎంతగా భయపడేవారంటే, ఆ భయంలో కాసింతైనా ఈరోజు మనలో ఉంటే మన వ్యవహారం ఇలా ఉండదు సోదరులా। చూడండి, రమదాన్ మాసం అతి పవిత్రమైనటువంటి మాసంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతి రాత్రి ఎంతో మందిని నరకం నుండి రక్షిస్తాడు। కానీ ఆ నరకం నుండి రక్షించుకునే మార్గాలు ఏమైనా వెతుకుతున్నావా? లేదు। చూడండి, మస్జిదులోకి వస్తానే ఫోన్ వచ్చుద్ది, ఇలా పట్టుకుంటాడు, ఉజు దగ్గర కూడా ఇలాగే మాట్లాడుతూ కడుగుతుంటాడు, ముందు వెనక వెనకది ముందు కడిగేస్తాడు, ఏ సున్నతులు లేవు, ఇంకా అలాగే మాట్లాడుకుంటూ జమాత్ దగ్గరకు వస్తాడు। మస్జిద్ డోర్ దగ్గర అల్లాహుమ్మా ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్, ఈ దువా పోయింది, గుర్తుంటేగా ఫోన్లో ఉన్నాడు। ఆ తర్వాత ఆ ఫోన్లో మాట్లాడుతూ ఇంకా లైన్లో నిలబడినప్పుడు పెట్టేస్తాడు, ఇంకా ఫోన్ గురించే ఖయాల్ మొత్తం అంతా సైలెంట్లో పెట్టాడు, మోగుతుంది। ఫోన్ సైలెంట్లో పెట్టినప్పుడు వైబ్రేషన్లో గుర్రు 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 అంటుంది, మళ్ళీ ఒక టెన్షన్, ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏమో ఏంటో, ఇదే మధ్యలో మొత్తానికి నమాజ్ అయిపోయింది అనుకో, జిక్ర్ కూడా లేదు, ఇంకా ఫోను చూసుకుంటే 10 మిస్డ్ కాల్, అమ్మో 10 మిస్డ్ కాళ్ళు, పరిగెత్తాడు, పరుగు, అల్లాహుమ్మా ఇన్నీ అస్సలుక మిన్ ఫద్లిక్, ఈ దువా కూడా లేదు, ఇది కూడా పోయింది। ఏ విధంగా అల్లాహ్ నీ ఆచరణ చూసి ఇష్టపడతాడో ఒక్కసారి చెప్పండి।
100లో 70 మంది ముస్లింలు ఇలాగే తయారయ్యారు ఈరోజు. సోదరులారా, నా సలహా ఏమిటంటే కనీసం ఈ రమదాను మాసంలోనైనా ఫోన్ ఇంట్లో పడేసి అల్లా యొక్క గృహానికి రండి. స్వచ్ఛమైన మనసుతో, చిత్తశుద్ధితో ఆరాధన చేయండి. మస్జిదులోకి రాగానే అల్లాహుమ్మా అఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతి, అల్లా నా కొరకు నీ కారుణ్యాలు తెరువు ప్రభు అని అల్లాతో దువా చేయండి. కారుణ్యం మస్జిద్లో ఉంది. ఆ దువా చదివి నువ్వు మస్జిద్లోకి వస్తే అల్లా యొక్క కారుణ్యంలో నువ్వు ప్రవేశించినట్టే. అంత ఘనత కలిగిన దువాలు నువ్వు కోల్పోతున్నావు. మస్జిద్లోకి వచ్చి ప్రశాంతంగా నమాజ్ చేసుకొని, నమాజ్ తర్వాత జిక్ర్ చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు దువా చదివి పూర్తి సున్నతులను, పూర్తి యొక్క పద్ధతులను పాటించినప్పుడే నీ ఆరాధనలో సుఖం ఉంటుంది. వస్తానే ఫోన్తో వస్తున్నావు, పోతానే ఫోన్తో పరిగెడుతూ పోతున్నావు. ఫోను నీ ఆరాధనను డిస్టర్బ్ చేస్తుంది. కావున సోదరులారా, దాన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా అల్లాతో ఇబాదత్ చేసుకుంటూ ఉండండి. సోదరులారా, మీకెప్పుడైనా సరే అగ్గిలో కాలిపోయిన బాధను మీరు రుచి చూసి ఉన్నారా? చూడలేదా? మీరెప్పుడైనా ఎవరైనా ఇంటిలో కాలిపోవటాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత ఘోరం అనిపించుంటుంది మీకు. శరీరం అంతా కాలిపోయిన బాధ అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? సోదరులారా, ఊహించటం వేరు, అనుభవించటం వేరు. కావున ఆ నరకాగ్ని, ఇహలోక నరకాగ్ని కంటే 29 రెట్లు ఎక్కువ వేడి షగ ఆ నరకాన్ని తలుచుకొని ఏడుస్తూ గడిపారు సహాబాలు. అబ్దుల్లా బిన్ రవాహా రలియల్లాహు అన్హు దారిలో పోతూ పోతూ పక్కన మంట మండుతోంది. మంటను చూశారు, ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు, ఓరని ఏడుస్తున్నారు, నరకాగ్ని గుర్తుకొచ్చి. అలాగే అమ్మ ఆయిషా రలియల్లాహు అన్హా వారు ఏడుస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఆయిషా ఎందుకు ఏడుస్తున్నావు? అల్లా యొక్క ప్రవక్త, నాకు నరకాగ్ని గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను. కయామత్ రోజున మీ భార్య బిడ్డలు మీరు గుర్తు పెట్టుకుంటారు కదూ? లేదా ఆయిషా, 3 విషయాలు తేలనంత వరకు ఎవరిని ఎవరు పట్టించుకోవటం అనేదే జరగదు. 3 విషయాలు ఏమిటి? ఎప్పుడైతే సమాధిలో ప్రశ్నలు వాటికి జవాబులు చెప్పరో అప్పటి వరకు. మరొక హదీసులో ఆ 3 విషయాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కర్మల పత్రాలు కుడి చేతిగా ఎడమ చేతిగా ఇవ్వడం తేలనంత వరకు. రెండోది, నీ యొక్క కర్మల తూనిక త్రాసులో నీ పాపాలు ఎక్కువ ఉన్నాయా పుణ్యాలు ఎక్కువ ఉన్నాయా అని తేలనంత వరకు. మూడోది, ఫుల్సిరాతు వంతెన మీద నియమించబడినటువంటి ఫుల్సిరాతు వంతెన, నరకం మీద నియమించబడిన ఫుల్సిరాతు వంతెన దాటనంత వరకు. ఈ 3 విషయాలు తేలనంత వరకు ఎవరిని ఎవరు, భార్యకు బిడ్డ లేదు, బిడ్డకు భార్య లేదు, తల్లికి తండ్రి లేదు, తండ్రికి తల్లి లేదు, ఎవరికి ఎవరు బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఏమీ లేవు. ఎవరిని ఎవరు కూడా అడిగి చూడటం అనేది కూడా జరగదు. అంతటి భయానకమైనటువంటి స్థితి. కావున నరకాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చేవారు సహాబాలు. అందుకోసమే సోదరులారా, అల్లా తాలా మనల్ని నరకాగ్ని నుండి రక్షించాలంటే ఏం చేయాలి? అల్లా మెచ్చేటటువంటి పనులు చేయాలి. పాపాలు క్షమించబడాలి. చూడండి, పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? ఈరోజు జమాతులలో లేదా ట్రస్ట్లు, సొసైటీలు ఎవరైనా ధనవంతులు రంజాన్లో సదకాలు చేస్తుంటారు, పేదలకు రేషన్లు ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తారు? ఇచ్చేది పిడికెడు, ఫోటోలు 20-30, మొత్తం వాట్సాప్ గ్రూపులలో మొత్తం మోగిపోతూ ఉంటాయి, ఫేస్బుక్లో మొత్తం అవే. ఈయనేదో ఆస్తంతా రాసిచ్చినట్టు వైరల్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినదా? వాళ్ళ గౌరవం దెబ్బతినదు? ఏ విధంగా వారిని అవమానపరుస్తున్నావు? ఏ విధంగా నువ్వు కించపరుస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. కుడి చేతితో చేసినటువంటి దానం ఎడమ చేతి కూడా చేయనంత రహస్యంగా చేయమని అల్లా చెబితే కాసంత దానం చేసి ఇంత ప్రచారం చేసుకుంటున్నావు. ఒకవేళ ఎవరైనా బయట నుంచి ఇచ్చారు, వాళ్ళు చూడలేదు, నమ్మకంతో నీ చేతిలో డబ్బులు పెట్టారు, వాళ్ళని తెలియపరచడానికి ఒకటో ఫోటోలు తీసుకొని వాళ్ళకి పంపించి డిలీట్ చేసేయి. వాళ్ళ అభిమానం, వాళ్ళ గౌరవం అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. ఇచ్చేది ఇంత, ప్రచారం ఇంత, దీనితో అల్లా ఇష్టపడతాడా?
ఇలాంటి సదకాలు అల్లా స్వీకరిస్తాడా? సోదరులారా, మన పూర్వీకులు ఏ విధంగా దాన ధర్మాలు చేసేవారు? అలీ బిన్ హసన్ బిన్ అలీ బిన్ అబూ తాలిబ్, ఈయన అలీకి మనవడైతాడు. ఎన్నో కుటుంబాలకి ఈయన ఆహారపు వస్తువులు ఈయన రహస్యంగా ఇచ్చేవాడు. వంట సామాగ్రి, తినేటటువంటి ఆహారపు వస్తువులు, వంట సరుకులు, ఇవన్నీ రాత్రిపూట రహస్యంగా ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు. కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాల పాటు ఇదే విధంగా ఆయన ద్వారా లబ్ధి పొందాయి. ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. సంవత్సరాలు గడిచింది, కానీ ఒకానొక సందర్భంలో ఆగిపోయింది, రావడం లేదు. ప్రజలకు అర్థమైపోయింది, ఈ కార్యం చేసిన మహనీయుడు ఎవరో కాదు, అలీ బిన్ హసన్ అని. ఎందుకు? ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత దాన ధర్మాలు ఆగిపోయాయి. అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన ఇస్తున్నారా, ఈయన చనిపోయారు కాబట్టి రావడం లేదు. ఈ విధంగా అల్లా మెచ్చుకుంటే చాలు, అల్లా ఇష్టపడితే చాలు అన్నటువంటి తక్కువ నిజాయితీ అనేది వాళ్ళలో ఉండేది. ఈ విధమైనటువంటి రహస్యంగా దాన ధర్మాలు చేసి వాళ్ళు స్వర్గాన్ని పొందేవాళ్ళు. సోదరులారా, ఇచ్చేది ఎంత, చాటుకునేది ఎంత, ఏ విధంగా అల్లా ఇష్టపడతాడు. మనము చేసే రంజాన్లో మనం చేసే కార్యాల ద్వారా అల్లా మన పాపాలు క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో, ధర్మనిష్టతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాను మాసపు ఉపవాసాలు పాటిస్తారో వారి గతించిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. తర్వాత మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్. ఎవరైతే రంజాన్ మాసంలో తరావీహ్ నమాజులు ఖియామ్ చేస్తారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్. ఎవరైతే లైలతుల్ ఖద్రులో జాగరణ చేస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 విషయాలు చెప్పారు: సౌమ్, ఖియామ్, లైలతుల్ ఖద్ర్. ఈ 3 ద్వారా అల్లా మన పాపాలు క్షమించబడతాయి. అయితే 2 షరతులు, ఈమాన్, ఇహ్తిసాబ్. అంటే విశ్వాసంతో ఉండాలి, ధర్మనిష్ట, పరలోక ప్రతిఫలం కావాలన్న కాంక్ష, కోరిక, వీటితో ఉంటే మన పాపాలు క్షమించబడతాయి. కానీ మొదటి రంజాన్ రోజు మస్జిదులు నిండిపోతున్నాయి, ఇక ఖాళీ. 27వ రాత్రి మళ్ళీ వస్తారు. ఇది విశ్వాసమా? ఇది ధర్మనిష్ట? ఇలా బుద్ధి పట్టి పట్టక, నీకు బుద్ధి పట్టిన రోజు నీకు సమయం ఉన్నప్పుడు వస్తే అది ధర్మనిష్ట అనబడుతుందా? అలాంటి వారి పాపాలు ఎలా క్షమించబడతాయి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సోదరులారా, ఎవరైతే 30 రోజులు నిష్ఠగా ఉపవాసాలు ఉంటారో వారి పాపాలు క్షమించబడింది. 3 రోజులు ఉండి 4వ రోజు నా కన్ను నొప్పి, నా కాలు నొప్పి, నా కడుపు నొప్పి అని తప్పించుకునే వాళ్ళ పాపాలు కాదు క్షమించబడేది. నిష్ఠగా ఆకలితో తట్టుకొని, దప్పికతో తట్టుకొని, కామ వాంఛలకు దూరంగా ఉంటూ, అల్లా యొక్క భయంతో, తక్కువతోటి పరలోకంలో నరక విముక్తి పొందాలన్నటువంటి కాంక్ష, స్వర్గం కావాలన్నటువంటి కోరికతో ఏ వ్యక్తి అయితే రోజాలు పాటిస్తాడో అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. బద్ధకంతో, భారంతో ఒకరోజు ఉండి 2వ రోజు కొట్టి, బుద్ధి పట్టినప్పుడు ఉండి ఆకలికి తట్టుకోలేక, ఇలా బద్ధకంతో సోమరితనంతో ఉండే వారి పాపాలు కాదు క్షమించబడేది. గుర్తుపెట్టుకోండి. తర్వాత తరావీహ్ నమాజుల ద్వారా పాపాలు క్షమించబడతాయి. ఏ తరావీహ్ నమాజుల ద్వారా? 30 రోజులు వరుసగా ఎవరైతే ఖచ్చితంగా తరావీహ్ నమాజులు చేస్తాడో వారి పాపాలు క్షమించబడతాయి. ఏంటి భయ్ ఆ తరావీహ్ నమాజ్కి రాలేదేంటి ఈరోజు అని అంటే, ఇఫ్తారుకు కాస్త ఎక్కువ తిన్నాను, కడుపు టైట్‌గుంది, అందుకని రాలేకపోయినా అంటాడు. అంటే సంవత్సరంలో వచ్చేదే 1 నెల. ఆ పవిత్రమైన రాత్రులలో ఒకరోజు కడుపు నొప్పని, ఒకరోజు కడుపు టైట్గా ఉందని, ఒకరోజు వాంతికి వచ్చిందని, ఒకరోజు పని ఉందని, ఒకరోజు బిజీ అయిపోయానని, ఒకరోజు నిద్ర వచ్చిందని, ఇలా నువ్వు వృధా చేసుకుంటే ఆ పవిత్రమైన రాత్రుల్లో ఎట్లొస్తుందయ్యా నీకు పుణ్యం? ఏం చూసి అల్లా నువ్వు నరకం నుండి రక్షించబడాలంటే నీ సదాచరణ అల్లా ఇష్టపడాలి. ఇష్టపడే విధంగా నీ సదాచరణ ఉందా చెప్పండి. అలాగే సోదరులారా,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను ఇష్టపడితే నరకం నుండి రక్షిస్తాడు. మన తరావీహ్ నమాజులను అల్లాహ్ ఇష్టపడితే మన పాపాలను క్షమిస్తాడు. మన లైలతుల్ కద్ర్ జాగారణను ఇష్టపడితే అల్లాహ్ క్షమిస్తాడు. అలా కాకుండా సోమరితనంతో బద్ధకంతో వచ్చినట్లయితే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పటికీ కూడా మన పాపాలు క్షమించడు. చాలా మంది ఉన్నారు. కొందరు చూపుగోలు ప్రదర్శనతో వచ్చే వాళ్ళైతే, మరికొందరు భార్య ఏమన్నా అంటుంది భయపడి ఉపవాసాలు ఉండేవాళ్ళు కొందరు, భర్త తిడతాడని ఉపవాసాలు ఉండేవాళ్ళు కొందరు, లేకపోతే మా నాన్న తిడతాడని ఉపవాసాలు ఉండేవాళ్ళు కొందరు, జమాతోళ్ళు ఏమన్నా అంటారు రాలేదని అడుగుతారని భయపడి నమాజుకు వచ్చేవాళ్ళు కొందరు. ఇలాంటి వారు ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ సల్ల యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ప్రసన్నతతో పాటు ఇతరుల ప్రసన్నత కొరకు కూడా నమాజు చేస్తాడో అలాంటి వాడు షిర్కు చేసినట్టు. అలాగే సోదరులారా, వమన్ సామ యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ప్రసన్నతతో పాటు ఇతరుల ప్రసన్నత కూడా పొందటానికి రోజాలు పాటిస్తాడో అలాంటి వాడు షిర్కు చేసినట్లు. మన్ తషద్దక యురాయి ఫఖద్ అష్రక్. ఏ వ్యక్తి అయితే ప్రజల చూపుగోలు కొరకు సదకాలు చేస్తాడో అలాంటి వాడు కూడా షిర్కు చేసినట్లే. అలాంటి వారి కార్యాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతరాము క్షమించడు. కావున సోదరులారా, నమాజు చేసిన, రోజాలు పాటించిన, సదకాలు చేసిన అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయాలి. రంజాన్ మాసాన్ని నరక విముక్తి మాసం అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, రంజాన్ మాసం ఆరంభం కాగానే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, శైతాన్లు బంధించబడతాడు. ప్రకటించేవాడు ఒకడు ప్రకటిస్తాడు, మేలును కోరేవాడా ముందుకు సాగిపో, చెడును కోరుతున్నవాడా ఆగిపో. ఇంకా అల్లాహ్ ప్రతి రాత్రి కూడా ఎందరినో నరక విముక్తి గావిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి రాత్రి జరుగుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి అంత పవిత్రమైన రాత్రులు తరావీహ్ నమాజులోనే గుర్రు పెట్టి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఆజానుభావులు ఉన్నారండి. తరావీహ్ నమాజ్ అయిపోగానే వెళ్ళి పడుకుంటారు. అయ్యా, నువ్వు పడుకునే నెల కాదు ఇది. లేచి ఖియాం చేసి నమాజుల్లో నిలబడి తౌబా చేసుకుని దువాలు చేసుకొని అల్లాను ప్రసన్నులు చేసుకునే మాసం ఇది. నీ పాపాలు కడిగేసుకునే మాసం. రమజాను మాసం నీ పాపాలను కడిగేయడానికి వచ్చింది, నిన్ను నరకం నుండి రక్షించడానికి వచ్చింది, నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చింది, స్వర్గంలో నీ అంతస్తులు పెంచడానికి వచ్చింది. నువ్వు నిద్రపోతే ఎలా? నిద్రను పక్కన పెట్టండి, అల్లా ఆరాధనలో నిలబడండి. చూడండి, ఇఫ్తారు చేసేటప్పుడు కూడా అల్లాహ్ తాలా ఎందరినో నరకం నుండి విముక్తి కావిస్తూ ఉంటాడు. ఇఫ్తారు చేసే సమయంలో దువాలు కుబులయ్యే ఉత్తమమైన సమయం అది. ఎప్పుడు? ఇఫ్తార్ చేసే సమయంలో దువాలు కుబులయ్యే ఉత్తమమైన సమయం అది. ఆ సమయంలో ఈయనేమో బజ్జీలు తేవడానికి, పునుగులు తేవడానికి బజారుకి వెళ్తాడు. ఈయనేమో వంటింట్లో మజ్జిగ కలుపుకుంటూ, షర్బత్ కలుపుకుంటూ, గంజి కలుపుకుంటూ ఉంటుంది. ఆ ఉత్తమమైన సమయాన్ని ఇలా వృధా చేసుకుంటున్నారు. అజాను వస్తుంది అనగానే, మగ్రిబ్ అజాన్ వచ్చేటప్పుడు ఓ అరగంట ముందరే కూర్చొని ఆహారపు వస్తువులన్నీ సిద్ధం చేసుకోండి, కూర్చోండి, దువా చేసుకోండి. ఇంటిల్లు పాది దువా చేసుకుంటే అది దువా కుబులయ్యే సమయం. ఆ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అలాగే ఆ సమయంలో అల్లాహ్తో అతి ఎక్కువగా మనం పరలోకం గురించి అడగాలి. చాలా మంది దువాలు చేసుకునేటప్పుడు, అల్లా నాకు ఆరోగ్యం బాగలేదు, అల్లా నా వ్యాపారం బాగలేదు, అల్లా నా షాపు సరిగా జరగట్లేదు, అది కావాలి ఇది కావాలి అని ఎంతసేపు దునియా గురించి అడుగుతారే తప్ప ఆఖిరత్ గురించి ఎవరు అడగరు. ఆఖిరత్ గురించి అడగండి. అల్లాహుమ్మా ఇన్నీ అస్సలుకల్ జన్న వ అఊదు బిక మినన్ నార్. ఈ దువా ఎవరైతే 3 సార్లు చదువుతారో నరకమే వారి కోసం దువా చేస్తుంది, స్వర్గమే వారి కోసం దువా చేస్తుంది. ఎవరైతే ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదువుతారో నరకం అంటుంది, అల్లా ఇతన్ని నా నుండి దూరం ఉంచు ప్రభు అని నరకం దువా చేస్తుంది. స్వర్గం అంటుంది, అల్లా ఇతన్ని నాలో ప్రవేశింపజేయి ప్రభు అని స్వర్గం దువా చేస్తుంది. రంజాన్ మాసంలో నరక విముక్తి కొరకు దువా చేసుకోవాలి.
ఎన్నో దువాలు ఉన్నాయి. రబ్బనా ఇన్ననా ఆమన్నా ఫగ్ఫిర్ లనా దునూబనా వకినా అదాబన్నార్. రబ్బనా ఆతినా ఫిద్ దున్యా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్. ఎన్నో దువాలు ఉన్నాయి నరక విముక్తి కొరకు. ఈ దువాలన్నీ కూడా మనము తప్పనిసరిగా చదవాలి. సోదరులారా, రమజాన్ అతి పవిత్రమైనటువంటి ఈ రమజాను మాసంలో మనము నిజంగా ఈ రమజాను మాసాన్ని గనక మనం సరిగా వినియోగించుకోలేకపోతే మనకు మించిన దౌర్భాగ్యం ఇంకెవరూ లేదు సోదరులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోదరులారా, చూడండి, దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమ్మా మెంబర్ ఏదైతే ఉంటుందో, జుమ్మా రోజున ప్రసంగించే మెంబర్ దాని మీదకి ఎక్కుతూ ఆమీన్ 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 అని 3 సార్లు చెప్పారు. ఎవరైతే రమదాను మాసంలో బ్రతికి ఉండి కూడా రమదాను మాసంలో ఉన్న పుణ్యాన్ని సంపాదించుకోలేకపోయాడో వాడు నాశనమైపోగాక అని జిబ్రైల్ అలైహిస్సలాం వారు శపించారు. దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాపం పెట్టారు, ఆమీన్ చెప్పారు. చూసారా, దైవదూతల నాయకుడైన జిబ్రీల్ శాపం ఉంది, ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శాపం ఉంది. ఏమంటారు? నాకు షుగర్ ఉంది, ఉపవాసం నా వల్ల కాదు. నాకు బీపీ ఉంది, ఉపవాసం నా వల్ల కాదు. నాకు కాలు నొప్పి నా వల్ల కాదు. నాకు కడుపు నొప్పి నా వల్ల కాదు. నమాజుకు రమ్మంటే కూడా ఇదే సాకులు, రోజాలు ఉండమంటే కూడా ఇదే సాకులు. ఇంకెవరికి 5 పూట్ల నమాజు, రోజాలు చెట్లకు పూట్లకా? ఎవరికి? లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా పలికిన ప్రతి విశ్వాసి మీద కూడా 5 పూటల నమాజు, రమజాన్ రోజాలు ఫర్జ్ అయి ఉన్నాయి. మరి అలాంటి వాటిని నువ్వు చిన్న చిన్నగా సాకులు చెప్తున్నావు. అన్నం తినడానికి అరగంట టైం పోతే ఇందులో ఏ కొరత చేయడు పాపం. బాత్రూమ్ వెళ్ళడానికి, నిద్రపోవడానికి, మార్కెట్కి వెళ్ళడానికి, ప్రయాణాలు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంటుంది ఆరోగ్యం. ఇబాదత్ దగ్గరకు వచ్చేసరికి ఆరోగ్యం కుంటుపడుతుంది. ఈ విధంగా సోమరితనంతో, బద్ధకంతో ఆచరణ చేస్తే ఏం చూసి అల్లా నిన్ను నరకం నుండి కాపాడతాడు? ఏం చూసి అల్లా నీకు స్వర్గంలో దర్జాలు ఇస్తాడు చెప్పండి. అల్లా సుబ్హానహు వ తఆలా మన పాపాలు క్షమించాలన్నా, అల్లా మనకు స్వర్గాన్ని ఇవ్వాలన్నా ఆయన ఇష్టపడే స్పెషల్ ఏదైనా మనలో ఉండాలి. ఏముంది? ఒక నమాజులు చేయమంటే జబ్బులను తప్పించుకుంటేవి, రోజాలు ఉండమంటే జబ్బులను తప్పించుకుంటేవి, సదకాలను పోతే ఎప్పుడో అమావాస్యకు పౌర్ణానికి చేసి నేను నా ఆస్తంతా రాయిచ్చాను అన్న విధంగా చాటింపు చేసుకుంటుంది. ఇంకేం చూసి అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు? ఏం చూసి అల్లా నిన్ను నరకం నుండి రక్షిస్తాడు? చివరి మాట సోదరులారా, మా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అల్లాతో అతి ఎక్కువగా దునియా చాలా అల్పమైనది, దీని అవసరాలు కాదు. దీని అవసరాలు కోరుకోకండి. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దారి గుండా వెళ్తున్నారు. దారి పక్కన ఒక మేక పిల్ల చచ్చిపోయింది. అడిగారు, ఓ నా సహచరులారా, మీలో ఎవరైనా సరే 1 దిర్హాంకు ఈ 1 దినారు పెట్టి ఈ మేక పిల్లను కొంటారా అన్నారు. ప్రవక్త, దాన్ని మాలో ఎవరు తీసుకోరు. ఒకవేళ బ్రతికుంటే కూడా అది పొట్టి చెవులు గల మేకపిల్ల కాబట్టి మాకు ఏ విధంగానూ ఉపయోగపడదు. పైగా చనిపోయి ఉంది, అది మాకు ఉపయోగపడితే దాన్ని మేము తీసుకోమన్నారు కదా. మీ దృష్టిలో ఈ మేక పిల్లకు ఏ విధంగా విలువ లేదో అల్లాహ్ దృష్టిలో ప్రపంచానికి కూడా అంతే విలువ ఉందని చెప్పారు. కావున పరలోకం కోసం, నరక విముక్తి, నరకం నుండి రక్షించబడాలని దువా చేయండి. స్వర్గంలో దర్జాల కొరకు దువా చేయండి, ప్రపంచం కొరకు కాదు. కానీ మన సోదరిమణులు ప్రపంచం గురించి ఎంతలా అయిపోయారంటే, రంజాను 30వ రోజు వచ్చే ఈదుల్ ఫిత్ర్ పండగ గురించి ఇప్పటి నుంచే డిస్కషన్. కొనే బట్టల గురించి, వాటికి మ్యాచింగుల గురించి, అవి ఎక్కడ కుట్టించాలో డిస్కషన్, వాటి కూలి ఎంతో డిస్కషన్. ఈ 30 రోజులంతా దీంతోనే సరిపోతాను. 30 రోజులంతా దీంతోనే. పండగ రోజు తొడుక్కునే గుడ్డల గురించి మొదటి రోజు నుంచి ఇంకా ప్లానింగ్లు అంతా. సోదరులారా, వీటి గురించి కాదు మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. నీవే గనక తక్కువ పరుడువైతే, నీవే గనక మోమినువైతే, నువ్వే గనక పరలోకంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష నీలో గనక ఉంటే, రంజాను మాసంలో ఉన్న ప్రతి గంట, ప్రతి గడియలో ఉన్న శుభాన్ని ఒడిసి పట్టుకో. ఏ విధంగా పుణ్యాలు సంపాదించుకోవాలన్న ఆరాటపడు.
అల్లాహ్ సుబ్హానహు తఆలా నా తప్పులు నా పాపాలు ఏం చేస్తే మన్నిస్తాడని దారులు వెతుకో. అల్లాహ్ మెచ్చే ఇష్టపడే కార్యాలు చేయి. నరక విముక్తి కావాలని అల్లాహ్తో దువా చేయి. నరకం నుండి అల్లాహ్ రక్షించాలని దువా చేయి. చేసిన పాపాలు తలుచుకొని కుమిలిపో. చేసినటువంటి పాపాలపైన సిగ్గుతో కుంచుకుపోయి కన్నీళ్లు కార్చి అల్లాహ్తో వేడుకో. అల్లాహ్ సుబ్హానహు తఆలా క్షమిస్తాడు. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ భయంతో కన్నీరు కారుస్తాడో ఆ వ్యక్తి నరకానికి పోడు. లా యల్జున్నార రజులన్ బఖా మిన్ ఖష్యతిల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ భయంతో కన్నీరు కారుస్తాడో ఆ వ్యక్తి నరకానికి పోడు. ఏ విధంగానైతే పితకబడిన పాలు తిరిగి మళ్ళీ పొదుగులోనికి పోవడం అసంభవమో ఆ విధంగా అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన వాడు నరకానికి పోవడం కూడా అంతే అసంభవం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కావున అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం నరకం మూసివేయబడింది. శైతానులు బంధించబడ్డారు. స్వర్గానికి వెళ్ళే మార్గాలను అల్లాహ్ ఓపెన్ చేశాడు. కోరుకో, తీసుకో, ఎన్ని కావాలో. నిద్రపోవటంలోనూ, ఫోన్ చూసుకోవడంలోనూ, ప్రాపంచిక వ్యవహారాలు నడపడంలోనూ లీనమైపోతే లాభం లేదు. వచ్చే రంజాన్ వరకు నేను ఏ యాక్సిడెంట్లో పోతానో, ఏ జబ్బు వచ్చి పోతానో, ఏ హార్ట్ అటాక్ వచ్చి పోతానో తెలీదు. ఇదే చివరి రంజాన్ కావచ్చు. ఎందుకు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఇద్దరు నవ ముస్లిముల గురించి చెప్పబడింది. ఇద్దరు ఒకేసారి కలిమా పలికారు. ఒకడేమో అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తూ చనిపోయాడు, షహీద్ అయిపోయాడు. మరొకడేమో సంవత్సరం తర్వాత మామూలు మరణం పొందాడు. ఇద్దరు విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ మార్గంలో కత్తిపట్టి జిహాద్ చేసి షహీద్ అయిపోయిన వానికంటే మామూలు మరణం పొందిన వాడు స్వర్గంలో ముందెళ్తున్నాడు. కారణం ఏంటి ప్రవక్త అని అడిగారు. కారణం ఏంటి? అతి పవిత్రమైనటువంటి రమజాన్ మాసం పొందాడు. రమజాన్ మాసంలో 30 రోజాలు ఉన్నాడు, 30 తరావీహులు చేశాడు, లైలతుల్ ఖద్ర్ పొందాడు, సదకాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, తౌబా, జిక్ర్, ఖురాన్ ఇవన్నీ సదాచరణ చేసుకున్నాడు. షహీద్ కంటే ముందు స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంత పవిత్రమైనటువంటి మాసం రమజాన్ మాసం. ఈ మాసంలో కూడా నాకు పని ఉంది, నాకు షాప్ ఉంది, నాకు బిజీ అయిపోయింది, నేను రాలేకపోతున్నానని కుంటి సాకులు చెబితే అల్లాహ్ కూడా రేపు నీకు అంతే ఇస్తాడు. వర్షం పడుతుంది అనుకోండి, ఒకటి గ్లాస్తో పట్టుకుంటే గ్లాస్ అన్ని నీళ్ళే దొరుకుతాయి. ఒకడు చెంబుతో పట్టుకుంటే చెంబని నీళ్ళే దొరుకుతాయి. ఒకడు బకెట్తో పట్టుకుంటే బకెట్ అనే దొరుకుతాయి. ట్యాంకర్ పెట్టేస్తే ట్యాంకర్ కూడా నిండిపోతుంది. కాబట్టి రమదాను మాసం అనేక వరాలను, అనేక శుభాలను, కారుణ్యాలను, అనుగ్రహాలను రమజాన్ తీసుకొని నీ జీవితంలోకి మరొక్క మారు వస్తుంది. మరి ఎంత పట్టుకుంటావో పట్టుకో. నువ్వు పట్టుకునే కొద్ది దొరుకుతాయి, కోరుకునే కొద్ది దొరుకుతాయి. కానీ నువ్వు ఈ విధంగా బద్ధకంతో, సోమరితనంతో ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా నీకేమి ఇవ్వడు. కావున సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ అంటున్నాడు, నిశ్చయంగా నిజమైన విజయం, సాఫల్యం అంటే ఏ వ్యక్తి అయితే నరకం నుండి రక్షించబడ్డాడో ఆ వ్యక్తే నిజమైనటువంటి విజయం పొందినవాడు. చాలా మంది అంటారు, కారు కొంటే విజయం సాధించినట్ట, ఇల్లు కొంటే విజయం సాధించినట్ట, బంగారు కొంటే విజయం సాధించినట్ట. కాదు, నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో పెట్టబడిన వాడు నిజమైన సాఫల్యం పొందినట్టు సోదరులారా. కావున రంజాన్ అతి పవిత్రమైనటువంటి మాసంలో ఏ కార్యాలు చేస్తే అల్లాహ్ ఇష్టపడతాడో ఆ కార్యాలను సవ్యంగా నెరవేర్చాలి. కావున సోదరులారా, మీరు ఆ ముస్లింల మాదిరిగా తయారవ్వకండి. ఏ ముస్లింలు అయితే మొదటి రోజు తరావీకి వచ్చి 27వ రాత్రి కనబడతారో అలాంటి బద్ధకపు సోమరిపోతు ముస్లింలా మీరు తయారవ్వకండి. 30 రోజులు కూడా తరావీ నమాజు జమాత్తో చదవండి. 30 రోజాలు నిష్ఠగా రోజాలు పాటించండి. చివరి 10 రోజులు కూడా 27వ రాత్రి ఈయనకేదో ఆకాశం నుండి ఉత్తరవాణి అందినట్టుగా 27వ రాత్రి మాత్రమే వస్తాడు, మిగిలిన రోజు రాదు. 10 రోజులు జాగరణ చేయండి, ఖురాన్ పారాయణ చేయండి, ఖురాను ఉపవాసం, ఈ 2 అల్లాహ్ దగ్గర సిఫారసు చేసి నిన్ను నరకానికి పోనీయకుండా అడ్డుకుంటాయి సోదరా. కావున ఖురాన్ చదవాలి,
రోజాలు పాటించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, ఇఖ్రౌల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఉల్ అస్హాబ్. ఎవరైతే ఖురాన్ పారాయణం చేస్తారో వారి కొరకు తీర్పు దినం రోజున ఖురాను అల్లాహ్ దగ్గర సిఫారసు చేసి నరకం నుండి రక్షిస్తుంది. కావున సోదరులారా, ఖురాన్, ఉపవాసం ఈ రెండు కూడా అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాయి, నిన్ను నరకానికి పోలేకుండా అడ్డుకుంటాయి. కావున మెయిన్ చిత్తశుద్ధి, ఇఖ్లాస్, ధర్మనిష్ట ఉంటేనే మన ఆరాధనలు స్వీకరించబడతాయి. కావున సోదరులారా, రంజాన్లో అతి ఎక్కువగా నరకం నుండి రక్షించబడే దువాలు అనేకం ఉన్నాయి. ఈ దువాలు చదువుతూ ఉండండి, అతి ఎక్కువగా సదాచరణ చేయండి. పాపాల గురించి మీరు అల్లాహ్తో వేడుకోండి, పాపాల విషయంలో అల్లాహ్తో భయపడండి. ఈ రంజాన్ మాసం చివరి అయిపోయేసరికి పూర్తిగా మీ మీద ఉన్న మురికంతా, అపరిశుద్ధతంతా తుడిచేసుకొని కడిగేసుకొని ఆ పాపాల నుండి మీరు బయటపడి శుభ్రంగా తయారైపోవాలి. అప్పుడు అల్లాహ్ మనల్ని క్షమిస్తాడు. అల్లాహ్తో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పరిపూర్ణమైనటువంటి రమదాను, అత్యంత పవిత్రమైన రమదాను మాసాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్, హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ కలుగు చేయగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.